మాదాపూర్లో ఇంటర్ విత్ జేఈ, ఇంటర్ విత్ నీట్ ఎలా ఉంటుంది ఏంటి అని ఆ రోజు సో ఎందుకో క్యాబ్లో వెళ్ళాం. జనరల్గా మోస్ట్లీ ఓన్ వెహికల్ నా కార్లో వెళ్తూ ఉంటాను ఎక్కడికన్నా విజిట్ చేయాలి ఏదన్నా కానీ. సో ఆ రోజు అన్ఫార్చునేట్లీ నేను ఒకరోజు సో ఇది జరిగి ఒక 3 months అవుతుంది. సో అయితే నిన్ను అడిగారు అనమాట కొంతమంది స్టూడెంట్స్, నేను ఇక్కడ జాయిన్ అవ్వచ్చా అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ అడిగారు నన్ను. సో అయితే సరే మాదాపూర్లో సో కొన్ని ఇన్స్టిట్యూట్స్ పేరు చెప్పి జాయిన్ అవ్వచ్చా అని అడిగారు. సో దానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడుతున్నా. అయితే మాదాపూర్లో కొన్ని ఇంటర్ హాస్టల్స్ బ్రాంచెస్లో మామూలుగా లేదు పరిస్థితి. ఒకసారి దాన్ని రైడ్ చేస్తే తెలుస్తుంది. ఇంటర్ నుంచే పిల్లలు తాగడాలు, తిరగడాలు, సిగరెట్లు తాగడాలు. ఒక స్టూడెంట్ ఆ రోజు నేను విధంగా వెళ్తే ఒక స్టూడెంట్ నాకు ఇన్ఫామ్ చేశాడు, తమ్ముడు నీ పేరు అని చెప్పంటే వద్దన్నా, మీకు కావాలంటే రైడ్ చేయండి దొరికిపోతారు అందరూ. చాలా జూనియర్ కాలేజెస్ హాస్టల్స్లో మందు తెచ్చుకొని తాగుతూ ఉన్నారు, బీర్లు తాగుతూ ఉన్నారు, అండ్ దాంతోపాటు సిగరెట్లు తాగుతూ ఉన్నారు, దాంతోపాటు వేరే తాగుతున్నారు. అది అప్రస్తుతం. సో ఇక మీరు అర్థం చేసుకోవాలి. జనరల్గా యాజ్ పర్ గవర్నమెంట్ అయినా కానీ 21 సంవత్సరం కంటే చిన్నపిల్లలకి మద్యం అమ్మకూడదు. కానీ ఇక్కడ ఈరోజు రేపు జస్ట్ అటు బయట నుంచి అండి కొన్ని ప్లేసెస్లో 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కూడా సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. అంటే చాలా కామన్ అయిపోయింది. నేను ఇక్కడ మందు తాగడం తప్ప ఒప్ప అని నేను ఇక్కడ చెప్పట్లేదు, కానీ అంత చిన్నపిల్లలు తాగడం అనేది తప్పు అంటున్నా. చాలా తప్పది. సో అందుకనే ఇట్లాంటి ఇదొకటే కాదు, వేరే కూడా చాలా జరుగుతూ ఉన్నాయి, అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. అందుకనే మీరు ఎక్కడ మాదాపూర్లో ఇంటర్ విత్ జేఈ కానీ ఇంటర్ విత్ నీట్ కానీ అబ్బా బ్రహ్మాండమైన బ్రాండు చూసి జాయిన్ అయిపోతా అనుకోవద్దు. ఆఫ్లైన్లో వెళ్ళండి, సిచ్యువేషన్ కనుక్కోండి, 2-3 రోజులు ఉండండి, 4 రోజులు ఉండండి, హాస్టల్లో ఉండండి. ఒకవేళ మీకు పేరెంట్స్ ఏమైనా హాస్టల్స్ ఎక్కడ ఇబ్బంది అయితే చెప్పండి, నేను చెప్తాను అక్కడ హాస్టల్స్ బాగుంటాయి, తక్కువలో. హోటల్స్ కూడా అవసరం లేదు, మంచి హాస్టల్స్ ఉన్నాయి, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఒక 3-4 రోజులు ఉండి అక్కడ విషయాలు తెలుసుకోండి.